కొత్తగా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వాళ్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో నెల తరబడి రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న వారి నిరీక్షణ ఫలించబోతోంది. కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో చాలా ఏళ్లుగా రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో కుటుంబాలు వేరుపడిన వారు, కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న వారు రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో అమలయ్యే దాదాపు అన్ని ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు లింకు ఉండడంతో వాటి కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త రేషన్ కార్డుల మంజూరుపై తాజాగా సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలిలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి ఉత్తమ్ బదులిచ్చారు. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ త్వరలోనే చేపడతామని, సంక్రాంతి నుంచి రేషన్ కార్డుల మంజూరీ ఉంటుందని చెప్పారు. ఇప్పటికే రేషన్ కార్డుల మంజూరీ విషయంపై కేబినెట్ సబ్ కమిటీ వేసినట్లు గుర్తు చేశారు. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 36 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా సన్నబియ్యం కూడా ఇస్తామని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. బీసీ క్యాస్ట్ సర్వే మన దగ్గర ఇప్పుడు ఒక డేటా బేస్ ఉంది. సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సంక్రాంతి మేము అప్లికేషన్స్ తీసుకొని ఈ డేటా బేస్తోని కంపేర్ చేసుకొని ఈ ఇష్యూ ఆఫ్ స్మార్ట్ రేషన్ కార్డ్స్ మొదలు పెట్టబోతున్నాం. ఐఎమ్ వెరీ షూర్ ఈ మొత్తం ప్రాసెస్ ఎక్స్పెడైట్ చేయబోతున్నాం. అదేవిధంగా ఇప్పుడు భానుప్రసాద్ గారికి నేను రిప్లై ఇచ్చేదంటే, రాష్ట్రంలో ఇప్పుడు కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఏ రేషన్ డీలర్షిప్ వేకెంట్ అయితే వెంటనే నింపమని, ఎక్కడన్నా ఆ విధంగా జరగకుండా ఉంటే మా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా అన్ని ఏదైతే రేషన్ డీలర్షిప్స్ వేకెంట్ అయినాయో తప్పనిసరిగా భర్తీ చేస్తాం. మరి ఈవెన్ అదర్వైజ్ ఒక బ్లాంకెట్ ఆర్డర్ కూడా ఇవ్వబోతున్నాం. మీరు చెప్పిన దాని మీద దట్ మొత్తం ఖాళీ ఉన్న రేషన్ డీలర్స్ ఇమ్మీడియట్గా ఫిల్అప్ చేయాలి. రేషన్ కార్డుల మంజూరుపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక సూచనలు చేశారు. అవసరం ఉన్న వారికి మాత్రమే రేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా ఉండాలని మండలి చైర్మన్ అన్నారు. కొందరు అనర్హులు కూడా రేషన్ కార్డులు పొంది ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్నారని అన్నారు. సివిల్ సప్లై అధికారులు సమగ్ర విచారణ జరిపి అవసరం లేని వారికి కార్డులను తొలగించాలన్నారు. పేదరికం అనుభవిస్తున్న వారికి మాత్రమే ప్రభుత్వం సరుకులు పంపిణీ చేయాలని మండలి చైర్మన్ గుత్తా ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుతం తెలంగాణలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 36 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు విడివిడిగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రేషన్ కార్డుల మంజూరుపై మంత్రి ఉత్తమ్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయడంతో అర్హులైన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.